అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్న మీ సత్యతమును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17 నుండి 23వ వచనం వరకు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది. అయితే మీ కన్నులు చూస్తున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుతున్నవి అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూసి వాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. విత్తువాని గుర్చిన ఉపమానభావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోషమును ఆ వాక్యమును అణిసివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించునని. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.